జనాలు ఎంత సంతోషంగా ఉన్నారు. ఈ లోపు కూడా హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు రామేశ్వరం రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం. మనం ఇక్కడ ఎందుకు వచ్చామో మీకు అర్థమైపోయి ఉంటుంది. రామేశ్వరం నుండి ఫస్ట్ ట్రైన్ సర్వీస్ అనమాట. ఇనాగ్రేషన్లో పొద్దున్నే నరేంద్ర మోడీ గారు పమ్మన్ బ్రిడ్జ్ మీద నుండి రోడ్ బ్రిడ్జ్ మీద నుండి ఈ ట్రైన్ని ఓపెన్ చేశారు. పమ్మన్ బ్రిడ్జ్ అయితే ఓపెన్ అయింది. ట్రైన్ కూడా ఇనాగరల్ రన్ అనమాట. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ టైం అయితే స్టేషన్కి అయితే వచ్చాం. మార్నింగ్ కూడా వచ్చాం. మార్నింగ్ అయితే ఏమీ కనపడలేదు. ఇప్పుడు బాగా సెలబ్రేషన్స్ చేశారు. ప్రజెంట్ అయితే ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంది. లోపలికి వెళ్ళి చూద్దామండి. మనకి స్పెషల్ గెస్ట్ ఒకడు ఉన్నాడు ఇవాళ. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మనమైతే రామేశ్వరం రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాం. సరికొత్త జర్నీలో అయితే ఇద్దరం కలిపి వచ్చేసాం. ఈసారి అయితే చూడండి స్టేషన్ చూసారా ఎలా ఉందో. స్టేషన్ చూసి భయపడిపోకండి. ఇది వచ్చేసి రామేశ్వరం రైల్వే స్టేషన్. ఈ రోజు వచ్చేసి రామేశ్వరం నుండి చెన్నై. బట్ ఏంటంటే కొత్త ట్రైన్ సర్వీస్ ఉన్నాయి. చూసే ప్రతి ఒక్కరు కూడా మీరు ఏం చేస్తారంటే లైక్ చేయండి, కామెంట్ అయితే చేయండి, షేర్ కూడా చేయండి. ఛానల్కి మంచి రీచ్ అయితే వస్తుంది. అలాగే మీకు చూసే వాళ్ళకి కూడా రికమెండ్ చేస్తారు ఛానల్. సో మనం లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే వర్క్స్ అయితే ఇక్కడ దాకా అయితే జరిగినాయి. స్టేషన్ అయితే క్లోజ్లో ఉంది కాబట్టి వర్క్స్ పూర్తి చేశారు. బ్రిడ్జ్ పూర్తి అయ్యేలోపు ఇంకా కొన్ని వర్క్స్ ఉన్నాయి లోపల చేయాల్సినవి. ప్యాసింజర్ ఎమ్యూనిటీస్ రామేశ్వరం రైల్వే స్టేషన్ మధురై డివిజన్. ఈ 4 ప్లాట్ఫామ్లు. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీద రెడీగా ఉంది. ఇది మన రామేశ్వరం రైల్వే స్టేషన్ అనమాట. మన ట్రైన్ అయితే సిద్ధంగా ఉంది ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద. మన ట్రైన్తో పాటు ఇంకో ట్రైన్ కూడా అయితే స్టార్ట్ అవ్వచ్చు. మన ట్రైన్ ఫస్ట్ రన్కి ఫుల్ అయిపోయింది. ఫస్ట్ ట్రైన్ కాబట్టి రామేశ్వరం నుండి ఆఫ్టర్ 2.5 years అనమాట. మనకి వెనకాల 2 జనరల్ ఉన్నాయి, ఫ్రంట్ 2 జనరల్ కోచెస్ ఉంటాయి. ఇవాళ మన ట్రైన్ అయితే ఈ WDP 4D లీడ్ చేయబోతుంది. ఫ్రమ్ రామేశ్వరం టు ఇప్పుడు మనం రామేశ్వరం రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఉన్నాము. ఇప్పుడు మనకు కనపడుతుంది కదా, ఈ లోగో కూడా డెకరేషన్ చేశారు. ఆ లోగో అయితే మన ట్రైన్కి లీడ్ చేయబోతుంది. ఈ ట్రైన్ మనకి 4 గంటలకి రామేశ్వరంలో బయలుదేరి తర్వాత రోజు పొద్దున్న 3:45 తాంబరం అయితే చేరుకుంటుంది. అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1లో వెయిట్ చేస్తున్నాం స్టార్టర్ సిగ్నల్ కోసం. మన ట్రైన్ ఫస్ట్ టైం అయితే పమ్మన్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళబోతుంది చాలా సంవత్సరాల తర్వాత. సో మన ట్రైన్ అయితే రామేశ్వరం నుండి బయలుదేరుతుంది. మీరు ఎన్నిసార్లు వచ్చారు కనుక కామెంట్ చేయండి కింద. నాకైతే ఇది ఫస్ట్ టైం. ఈ పక్కది కూడా కొత్త ట్రైన్ అంట. 6 సంవత్సరాల తర్వాత అయితే మనకి ఫస్ట్ ట్రైన్ అయితే రెగ్యులర్ సర్వీస్ రామేశ్వరం నుండి స్టార్ట్ అయింది డైరెక్ట్గా. ఏంటి చెప్పిందే చెప్తున్నాడు అనుకోకండి. మనకైతే చూడొచ్చు స్కూల్ పిల్లలు ఉన్నారు ట్రైన్లో. రామనాథపురం. మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రామనాథపురం అనమాట. చూడండి ఎన్ని డీజిల్ లోకోస్ ఉన్నాయో. చూసారా జనాలు ఎంతమంది ఉన్నారో. ప్రతి ఒక్కరి ఫేసులు కలకల్లాడిపోతున్నాయి. ఆ మాత్రం ఉంటుంది. 2 సంవత్సరాల తర్వాత ట్రైన్ బయలుదేరింది కదా ఫస్ట్ టైం. ఇప్పుడు మన ట్రైన్ పమ్మన్ బ్రిడ్జ్ మీద వెళ్తుంది. కానీ ఇంతకుముందు పమ్మన్ బ్రిడ్జ్ అంటే 10 స్పీడ్లో వెళ్ళేది.
ఇప్పుడు ఎంత స్పీడ్లో వెళ్తుందో చూడాలి. సిఆర్ఎస్ అయితే 80 స్పీడ్లో అయితే చేశారు. లిమిట్ 50 ఇచ్చినట్టున్నారు. చూసారా జనాలు ఎంత సంతోషంగా ఉన్నారో. అదిగోండి ఎప్పుడు నుండి అనుకుంటున్న పంపని అయితే వచ్చేసింది. పాత ట్రాక్ ఇంతకుముందు ట్రైన్ దాని మీద నుండి వెళ్ళేది. మనకి పంపన్ బ్రిడ్జ్ అయితే 50 స్పీడ్ లిమిట్, ఇంతకుముందు 10లో వెళ్ళేది.
అంతా సముద్రం అనమాట. ఈ స్టేషన్ మీకు గుర్తుందా? చాలా రోజులు రైలు రామేశ్వరం వెళ్ళకపోతే ఇక్కడతో ఆపేసేవారు అనమాట. ఇదే మండపం రైల్వే స్టేషన్. మనమైతే రామనాథపురంలో ఉన్నాం. మన ట్రైన్ బిఫోర్ టైం అయితే వచ్చింది 5 నిమిషాలు. ఇక్కడ మనకి ఇద్దరు ట్విస్టులు కనపడ్డారు తెలిసిన వాళ్ళు. హాయ్ 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 మీకు తెలిసే ఉంటుంది. మనోడు వీడియోస్ లేట్గా పెడుతున్నాడు ఏమనుకోద్దు, మంచిగా చేస్తున్నాడు. గట్టిగా వీడియోని లైక్ కొట్టి మంచి కామెంట్స్ పెట్టి లేపుకెళ్ళిపోండి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లైక్ అయితే కొట్టండి, ఎందుకంటే లైక్ వీడి కొట్టి గురించి షేర్ మీకు చేయడం తెలిసిందే. వల్ల మీకు చూసే వాళ్ళందరికీ వీడియో రికమెండ్ చేయబడుతుంది. లైక్ కొట్టండి. మన ఫ్రెండ్ ఇతను కూడా హాయ్ అండి, వినయ్ అని. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఛానల్ పేరు చెప్పండి. నా ఛానల్ పేరు లైఫ్ ఇన్ ఈవెంట్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా మనం జర్నీ అయితే కంటిన్యూ చేద్దాం ఇలాగే. మన ట్రైన్ అయితే రామనాథపురం రైల్వే స్టేషన్ నుండి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మనకి కనబడుతుంది WDP4. సినిమా అయిపోతున్నాడు. నెక్స్ట్ స్టాప్ ఏంటండి మనకు? అది తెలియక ఆగిపోయింది. మన ట్రైన్ ఆగేది పరమపూడి రైల్వే స్టేషన్లో. ఇక్కడ నుంచి కరెక్ట్గా 36 కిలోమీటర్ల దూరం అయితే ఉంది. బై రామనాథపురం. రామనాథపురంకి ఇంకొక పేరు అయితే ఉంది, తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి.